గురువుగారు, శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు కదా, అంటే ఏమిటి, ఏ సందర్భంలో చేస్తారు? కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇది తమిళపు పదాలు వాసన కలిగినటువంటి ఒక పదబంధం. మనకి ద్రావిడ భాష అంటారు తమిళాన్ని. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎక్కువగా ఈ ద్రావిడ పదబంధాలు ఎక్కువగా మనకు ఉంటుంటాయి. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని అంటే, కోయిల్ అంటే కోవెల అని అర్థం, గుడి. ఆళ్వార్ అంటే భక్తుడు అని అర్థం. తిరుమంజనం అని అంటే శుద్ధి స్నానము అని అర్థం. అంటే కోవెలని ఒక భక్తుడి కింద తలంచి ఆ భక్తుడికి చేయించేటువంటి స్నానం, అభిషేకం లేకపోతే శుభ్రపరచటం, దీనిని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము అని అంటారు. ఇది తిరుమల స్వామివారి గుడికి ఉగాది ఎప్పుడు చేస్తారు, ఉగాది ముందు ప్రారంభంలో. ఎందుకనంటే స్వామివారి యొక్క ఆ గుడి ప్రాకారం మొత్తం కూడా చాలా శుచిగా, స్వామివారి యొక్క అసలైనటువంటి ఆ మూర్తి మూల విగ్రహం ఏదైతే ఉన్నదో దానికి పలచటి వస్త్రాన్ని చుట్టి ఆ గుడి పరిసరాలు, స్వామివారి గర్భగుడి పరిసరాలు అన్నీ చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక సుగంధ ద్రవ్యాల మిశ్రితంతో దానికి ప్రత్యేకం ఉన్నాయి, వాటితోటి శుభ్రం చేస్తారు ఉగాది అప్పుడు. అలాగే ఆనివార సంస్థానము అని అంటారు. ఆనివార సంస్థానం అంటే పూర్వకాలంలో మహంతులు అని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని వాళ్ళు పరిపాలించేవారు. ఇప్పుడు కనుక తీతీదే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అని ఏ రకంగా అంటున్నారో, పూర్వకాలంలో మహంతులు పరిపాలించేవారు. ఆ మహంతులు ఏం చేసేవారంటే, ఈ ఆషాఢ మాసం ఇలాంటి ప్రారంభ సందర్భంలో స్వామివారి ముందు, ఆ బంగారు వాకిలి ముందు అప్పటి వరకు ఆ ఏడాదిలో జరిగినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా స్వామివారి ముందు పెట్టేవారు. పెట్టి అప్పటి నుంచి కొత్త లెక్కల పుస్తకం ఆ ఏడాదికి పూర్తయిపోతుంది. దానిని ఆనివార ఆస్థానము అని అంటారు, దాని పేరు. కాబట్టి ఆనివార ఆస్థానం జరిగేటానికి ముందుగా కూడా ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటం అనేది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అలాగే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుమలలో జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ చాలా పవిత్రమైన భావన ఏంటంటే, కోవెలని ఒక భక్తుడిగా చూడటం. ఎందుకంటే స్వామివారి కొలువై ఉన్నటువంటి ఆనంద నిలయం, ఆ ఆనంద నిలయం ఉంది కాబట్టి మొత్తం ఆ పరిసరాలన్నీ కూడా చాలా పవిత్రమైనవి. కాబట్టి భక్తుడి అంటే ఎత్ర భక్తా గాయంతే, నా భక్తులు ఎక్కడ పాడుతూ ఉంటారో అక్కడ నేను కొలువై ఉంటాను అని నారద భక్తి సూత్రాల్లో ఆ మహానుభావుడు ఎలా సెలవిచ్చాడో. కాబట్టి భక్తుడి లాంటిది గుడి, కాబట్టి గుడిని కూడా ఇదిగో ఈ ప్రముఖమైనటువంటి సందర్భాల్లో శుభ్రంగా తిరుమంజనం చేయిస్తారంటే, శుభ్రంగా దానికి స్నానం లాంటిది చేయిస్తారు అన్నమాట, శుభ్రపరుస్తారని భావార్థం.